ఆ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య ఆరోపణలతో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి రాజకీయాలు వేడెక్కాయి. నియోజకవర్గంలో కాలుష్య పరిశ్రమలపై రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఛాలెంజ్లు మొదలయ్యాయి. గతంలో అవినీతి ఆరోపణలపై ఆలయంలో సత్య ప్రమాణం చేసే వరకు వెళ్లిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు మరోసారి అదే సీన్ రిపీట్ చేస్తారా? మండే ఎండల్లో అనపర్తిలో పొలిటికల్ హీట్ కారణాలేంటి? తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మధ్య ఛాలెంజుల రచ్చ మళ్లీ మొదలైంది. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు నేతలు గతంలో తాము చేసుకున్న ఆరోపణలపై బిక్కవోలులోని ప్రసిద్ధ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారి సమక్షంలో సత్య ప్రమాణాలు చేసే వరకు వెళ్లారు. అప్పట్లో ఆ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనమయ్యింది. ఎన్నికల సమయంలోనూ బహిరంగ చర్చకు సవాల్ చేసుకోవడంతో రెండు పార్టీల మధ్య రచ్చ జరిగింది. ప్రస్తుతం అనపర్తి రాజకీయాలు అక్కడ కాలుష్య పరిశ్రమల చుట్టూ తిరుగుతున్నాయి. తనపై మాజీ ఎమ్మెల్యే చేసిన విమర్శలకు కౌంటర్గా బహిరంగ చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే నల్లమిల్లి ఛాలెంజ్ చేశారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో వందలాది మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారంటూ ఎమ్మెల్యే నల్లమిల్లి సంచలన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో యుద్ధ ప్రాతిపాదికన గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేశారు. అక్కడ క్యాన్సర్ కేసులు సాధారణ స్థాయిలోనే ఉన్నట్లుగా తేల్చి చెప్పారు. అయితే నివేదిక వాస్తవం కాదని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ధ్వజమెత్తారు. క్యాన్సర్ కేసులకు మూల కారణంగా భావిస్తున్న బిక్కవోలు ప్రాంతంలోని రెండు భారీ పరిశ్రమల కాలుష్యంపై పోరాటం చేస్తానంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు కాబట్టి ప్రజల ప్రాణాల కోసం తానే ప్రతిపక్షంగా మారానని ఎమ్మెల్యే నల్లమిల్లి స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే నల్లమిల్లి తీరును అక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి తప్పుబట్టారు. ఎమ్మెల్యే అత్యుత్సాహం బలభద్రాపురం గ్రామానికి శాపంగా మారిందని విమర్శించారు. ఇక్కడ పరిశ్రమల నుంచి ముడుపుల కోసమే అసెంబ్లీ వేదికగా క్యాన్సర్ అంశాన్ని ప్రస్తావించారని ఆరోపించారు. ఎమ్మెల్యే చేసిన క్యాన్సర్ కేసుల ప్రచారంతో బలభద్రాపురం గ్రామంలో వారి ఇళ్లకు చుట్టాలు కూడా రావడానికి భయపడుతున్నారని ఫైర్ అయ్యారు. గ్రాసిమ్ ఇండస్ట్రీ యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురిచేసి వారి నుండి ముడుపులు పొందడమే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి టార్గెట్ అంటూ మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు. అయితే మాజీ ఎమ్మెల్యే విమర్శలకు ఎమ్మెల్యే నల్లమిల్లి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అనపర్తి నియోజకవర్గంలో కేపీఆర్, గ్రాసిమ్ ఇండియా పరిశ్రమల ఏర్పాటును తాను ముందు నుంచి వ్యతిరేకించానని, గత ప్రభుత్వంలో వాటికి మాజీ ఎమ్మెల్యేని మద్దతు ఇచ్చారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సత్తి సూర్యనారాయణ రెడ్డి ఎన్నికల ఖర్చును గ్రాసిమ్ పరిశ్రమ యాజమాన్యం భరించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో తనతో బహిరంగ చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే నల్లమిల్లి ఛాలెంజ్ చేశారు. దీనిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎంతవరకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఎన్నికల సమయంలో నాటకీయ పరిణామాల మధ్య నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లి ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో సన్నిహితంగా ఉంటూ బీజేపీలో క్రమంగా బలపడుతున్నారు. గత నెలలో మున్సిపల్ మంత్రి నారాయణ పర్యటన తరువాత ఎమ్మెల్యే నల్లమిల్లి
ప్రతిపక్ష పాత్రలోకి మారారు. రాజమండ్రి, కాకినాడ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే చెత్త నుంచి విద్యుత్ సేకరణ ప్లాంట్ తన నియోజకవర్గంలో వద్దంటూ బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే క్రమంలో బలభద్రాపురంలో క్యాన్సర్ కేసుల ముప్పును అసెంబ్లీ వేదికగా వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే ఈ వ్యవహారం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మరోసారి రచ్చకు దారి తీసింది. అంతేకాదు అక్కడ కాలుష్య పరిశ్రమలు ముడుపులు ఇస్తున్నాయనే ఆరోపణల వరకు వెళ్ళింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే బహిరంగ చర్చ లేదా సత్య ప్రమాణం వరకు వెళ్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. ఏం జరగనుందో చూడాలి మరి.